అమెరికాలో ఇప్పటి వరకు అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ దారులపైన కత్తి దూస్తుంది. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చని గ్యారంటీ లేదని తేల్చేసింది. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇప్పటి వరకు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారితో పాటు ఇప్పటికే గ్రీన్ కార్డు కలిగిన వారి గుండెల్లోనూ రైలు పరిగెడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, కొలంబియా విశ్వవిద్యాలయంలో గత వసంతకాలంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్నందుకు అరెస్ట్ చేసిన కొలంబియా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహమ్మద్ ఖలీల్ అరెస్టుపై స్పందిస్తూ వ్యాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలీల్ గ్రీన్ కార్డును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసిందని అతను న్యాయవాది చెప్పారు. కానీ విచారణ జరిగే వరకు అతన్ని బహిష్కరించే తక్షణ ప్రయత్నాన్ని న్యూయార్క్ ఫెడరల్ జడ్జ్ జెస్సీ ఫర్మాన్ అడ్డుకున్నారు. వాస్తవానికి నేరపూరిత కార్యకలాపాలు, దేశం నుండి ఎక్కువ కాలం గైర్హాజరు కావడం లేదా ఇమిగ్రేషన్ నిబంధనలు పాటించడంలో వైఫల్యం వంటి కొన్ని పరిస్థితుల్లో గ్రీన్ కార్డును రద్దు చేయడానికి అమెరికాకు చట్టాలు అనుమతిస్తున్నాయని, మరి ఇక నుంచి ఈ గ్రీన్ కార్డు హోల్డర్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.